తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ సమాలోచనలు. ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం. ప్రభుత్వ శాఖలపై చంద్రబాబు సమీక్షలు. వైద్య ఆరోగ్య శాఖపై తొలి సమీక్ష చేరున్న ఏపీ సీఎం. శ్వేతపత్రాల విడుదలకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం. నేటి నుంచి ప్రజలకు వివరించనున్న సర్కార్. ఏపీలో జూలై 1న పింఛన్లు పంపిణీ. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ. పట్టణ అభివృద్ధిపై మంత్రి నారాయణ సమీక్ష. డయేరియా నియంత్రణ, తాగునీటి సరఫరా, నిధులపై చర్చ. విద్యుత్ కమిషన్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ. తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం. తెలంగాణలో 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు. మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పైకప్పు కూలి ఒకరు మృతి, పలువురికి గాయాలు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు. కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు. నక్సల్స్ వల్ల అమాయకులు బలవుతున్నారని ఆరోపణ. నంద్యాల జిల్లాలో ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుతను తిరుపతి జూకు తరలించే అవకాశం. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉపరితల ఆవర్తనం. ధోని ప్రభావంతో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు. రానున్న 72 గంటల్లో భారీ వర్షాలు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఎన్డీఏకే ఇవ్వాలని మోడీ యోచన. త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం. ఎయిమ్స్ నుంచి అద్వానీ డిశ్చార్జ్. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు. అమర్నాథ్ యాత్రకు స్పాట్ రిజిస్ట్రేషన్ కేంద్రం ఏర్పాటు. తొలి రోజు 358 మంది పేర్లు నమోదు. సునాక్ విజయావకాశాలపై అనుమానాలు. దారుణంగా పడిపోయిన కన్జర్వేటివ్ పార్టీ గ్రాఫ్. అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం. డల్లాస్లోని రెస్టారెంట్లో జరిపిన కాల్పుల్లో 2 మృతి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కూల్చివేయనున్న స్పేస్ ఎక్స్. నాసాతో ఎలన్ మస్క్ భారీ ఒప్పందం. పాకిస్తాన్లో మండుతున్న ఎండలు. 4 రోజుల్లో 430 మంది మృతి. "45,000 జీవజాతులు అంతరించిపోయే ముప్పు. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం హెచ్చరిక. T20 వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరుకున్న ఇండియా. సెమీస్ లో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం.